హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను మంచి స్పైసీగా ఘాటుగా అండ్ చాలా హెల్త్కి చాలా మంచిదైన రాజ్మా కర్రీ చేశానండి కదా. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. కూర కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగో అండి రాజ్మా. ఇవి నేను ముందు రోజే నానబెట్టాను. నానబెట్టకముందు ఇంత ఉంటాయి, నానాక చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. నానబెట్టాక ఒక 3-4 సార్లు కడిగి నీళ్ళన్నీ పారబోసాక చూపిస్తున్నాను. చూసారా, 4-5 సార్లు కడగండి. పైన లైట్గా తెలియని ఏదో పిండిలాగా అనిపించింది నాకు, అందుకనే నానబెట్టడం కడిగాను. నానిపోయాక కూడా 3 సార్లు కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని, కుక్కర్లో నీళ్లు పోసేటప్పుడు చూసి పోసుకోండి. ఎందుకంటే బాయిల్ చేశాక ఈ నీళ్లు పారబోయకుండా ఈ వాటర్తోనే డైరెక్ట్గా మనం చక్కగా కర్రీలో వేసుకుంటే విటమిన్స్ అదే అండి, ఉడకబెట్టిన నీళ్ళలో ఉండే ఎటువంటి పోషకాలైనా పోకుండా ఉంటాయి. నీళ్ళు కూడా పోసుకున్నాం కదా, కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. 4 గింజలు పక్కన పెట్టుకొని కూర అయ్యే లోపల తింటూ ఉండటానికి కూడా బాగుంటుంది. కనీసం 8-9 విజిల్స్ వస్తాయని రాజ్మా బాగా ఉడికిద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగి మొగ్గలు, అంతే. 3 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒక మాదిరిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తురుమును కూడా వేస్తున్నాను. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చాప్ చేశానండి. దీంట్లోనే ఒక రెప్ప కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ కూర నిజంగా చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం మార్నింగ్ టైం కూర వండుకొని నైట్ చపాతీ చేసేసుకుంటే రెండింటికి చక్కగా భలే సెట్ అయిపోతుంది. కర్రీ చేసినప్పుడు మీకు కుదిరితే జీరా రైస్ కానీ లేదా బగారా రైస్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఆ రెండిట్లో సూపర్గా ఉంటుంది. అఫ్కోర్స్ రైస్లో కూడా బాగుంటుంది, కానీ ఆ రెండిట్లోకి ఇంకా చాలా బాగుంటుంది. చపాతీలోకి చెప్పనే అవసరం లేదు, కూర చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గి గోల్డెన్ కలర్ దాకా వచ్చాయి కదా, చాలు. ఇప్పుడు దీంట్లో 3 టమాటాలు మీడియం సైజువి తీసుకొని చాపర్లో వేసి చాప్ చేశాను. ఇక్కడ ఎక్కువ గుజ్జులాగా రావాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయని కానీ టమాటాని కానీ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా మెత్తగా పేస్ట్ చేసి వేయడం వల్ల ఎక్కువ గ్రేవీ వస్తుందండి. ఎక్కువ గ్రేవీతో తినే వాళ్ళకైతే అది బాగా సెట్ అవుతుంది. నాకు అంత గ్రేవీ ఎక్కువ అయిపోయినా కూడా ఇంట్లో అంత తినడానికి ఇష్టపడరు. ఎక్కువ కూర మళ్ళీ ఎందుకని ఇలా లైట్గా చాప్ చేసి వేసుకున్నాను. చూడండి, కాస్త ఆయిల్ పైకి తేలింది కదా. టమాటాలు వేసాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసాను. ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ ఉప్పు వేసి రాజ్మా ఉడకబెట్టాం కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే కష్టం అండి, తక్కువైతే కామ్గా వేసుకొని తినేయచ్చు. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్లు దాకా వేసాను. ఇందులో మనం పచ్చిమిర్చి, లైట్గా బిర్యానీ స్పైసెస్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం. ఈ రాజ్మా కర్రీకి కాస్త ఘాటు తగిలితేనే బాగుంటుందండి. కూర మాత్రం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, అంత బాగుంటుంది. చూడండి, మసాలాలు వేసి మొత్తం కలిపాక కాసేపు వదిలేస్తే ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు దాంట్లో అలా 2 స్పూన్లు ఫ్రెష్గా తోడేసుకున్న పెరుగు ఉంటే, పులుపు లేనిది వేయండి అండి. ఫ్రెష్ది అంటే పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుంది. పులుపుగా ఉన్న పెరుగు వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. నేను రాత్రి తోడుపెట్టుకున్న పెరుగు ఉంది, ఫ్రెష్ది, చక్కగా మేగడతో సహా అలా ఒక 2 స్పూన్లు వేసాను, చాలు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, పెరుగు వేసి కలిపాక ఆయిల్ ఇంకా పైకి తేలింది కదా, చాలు మగ్గింది. ఈ లోపల 8 విజిల్స్కి రాజ్మా చక్కగా ఉడికింది. చూడండి, వాటర్తో సహా వేసేస్తున్నాను. నిజంగానే అండి, వాటర్తో సహా వేసి వండుకుంటేనే కూర చాలా బాగుంటుంది. ఆ వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. మనం చారుల్లో వాటిల్లో కూడా వాడుకోవచ్చు. ఇలా రాజ్మా మాకు నీళ్ళు వద్దు, జస్ట్ రాజ్మా ఒకటి కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా మనం ఈవినింగ్ తినడానికి కూడా రాజ్మాని బాయిల్ చేసుకొని ఆ నీళ్ళతో చారు పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. రాజ్మా డైరెక్ట్గా తినేస్తాం కదా. చూడండి, రాజ్మా వేసి కలిపాక కూర మూత పెట్టి కాసేపు అలా వదిలేస్తే రాజ్మాతో వేసాం కదా వాటర్, అదే అండి రాజ్మా ఉడకబెట్టుకున్నప్పుడు ఉన్న నీళ్ళతో చాలు, కూర చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే 8 విజిల్స్కి రాజ్మా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పంటి కింద లైట్గా అక్కడక్కడ పదునుగా తగిలితేనే బాగుంటుంది తినడానికి.
కూర కాస్త కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసాను. ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర చల్లితే అంతే, మన టేస్టీ స్పైసీ ఘాటుగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. ఈ కూర నిజంగా నన్ను నమ్మండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ, జీరా రైస్ లేదా బగారా రైస్, అఫ్కోర్స్ అన్నంలోకైనా ది బెస్ట్ కర్రీ అండి. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి కదా. వీక్లీలో ఒక్కసారి లేదా 10 రోజుల్లో ఒక్కసారైనా ఈ కూర వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, మంచి మనకి బలాన్ని కూడా ఇస్తుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేశారు కదా ఈ రాజ్మా కర్రీని, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి.